టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ శుక్రవారం విడుదలై విషయం అందరికీ తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ మూవీని ఈ నెల 10వ తేదీన విడుదల చేశారు. సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ అయిన వెంటనే సినిమా పైరసీ రూపంలో హెచ్డీ ప్రింట్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. కొందరు కేటిగాలు ఫ్యాన్స్ ముసుగులో గేమ్ చేంజర్ సినిమా ఒరిజినల్ ప్రింట్ని లీక్ చేశారు. సినిమాని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సైబర్ క్రైమ్కి ఫిర్యాదు చేసింది గేమ్ చేంజర్ టీం. సినిమాని సోషల్ మీడియా ద్వారా లీక్ చేసిన కొందరు కేటికల్ని గుర్తించి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ కేటుగాలపై సైబర్ క్రైమ్కి ఫిర్యాదు సందర్భంగా షాకింగ్ విషయాలను పంచుకుంది టీం. వీరంతా డబ్బులు డిమాండ్ చేసినట్టు వెల్లడించింది. గేమ్ చేంజర్ విడుదలకు ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులకు సోషల్ మీడియా అలాగే వాట్సాప్లలో కొంతమంది నుంచి బెదిరింపులు వచ్చాయట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఈ విషయంపై మాట్లాడడానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారింటికి తాజాగా హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు గారు చేరుకున్నారట. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి, గేమ్ చేంజర్ సినిమాపై జరుగుతున్న నెగిటివిటీ గురించి వాళ్ళిరువురు మాట్లాడుకున్నారట. ఈ విషయంలో తమకు సపోర్ట్గా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని అడగనున్నారట దిల్ రాజు గారు, రామ్ చరణ్. ప్రస్తుతం న్యూస్ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా థియేటర్లో దూసుకుపోతోంది. ఇప్పటికే 250 కోట్ల పైగా కలెక్షన్తో నెంబర్ 1 ట్రెండింగ్లో కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే.